హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైవ్ ట్రేడింగ్ సెషన్. సో ఈ లెవెల్స్ ఇంపార్టెంట్. ఆల్రెడీ టెలిగ్రామ్లో మార్క్ చేసుకున్నాం కదా, ఆల్రెడీ వీడియో పెట్టాను. మీరు ఒకవేళ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇది ఎందుకు మార్క్ చేసుకున్నామంటే ఇక్కడ నుంచి ఫ్రైడే క్రాష్ ఉంది కాబట్టి ఈ లెవెల్ ఇంపార్టెంట్. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయినా ఈ లెవెల్ ఆపేయచ్చు, ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవ్వచ్చు మార్కెట్. సో అది ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి కిందకి వస్తే ఇక్కడ ఏమన్నా ఫేక్ బ్రేక్అవుట్ జరిగి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళడమో, లేదంటే ఒకవేళ రియల్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చేస్తుంది. సో ఈ జోన్ ఇంపార్టెంట్, రెండు కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది డిమాండ్ జోన్, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది అండ్ దెన్ ఇక్కడ నుంచి మార్కెట్ సడన్గా ఫాల్ అయింది. ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు. సో రెండు కూడా ఈక్వల్గా ప్లే చేస్తాయి ప్రీవియస్ సెషన్ హై అండ్ ప్రీవియస్ సెషన్లో. సో ఈరోజు ఏమవుద్దంటే మార్కెట్ మ్యాక్సిమం అయితే నేను రివర్సల్ డే కానీ సైడ్ వేస్ డే కానీ అనుకుంటున్నాను. ఎందుకంటే మా సిపిఆర్ అనేది కొంచెం వైడ్గా ఉంది కాబట్టి. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ బికాస్ ఈరోజు మండే కదా, మండే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రెండింగ్ డే కూడా ఉండొచ్చు, మనం చెప్పలేము. కానీ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం అయితే మార్కెట్ సైడ్ వేస్గా చూపిస్తుంది. ఇక్కడ ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ నుంచి ఏమైనా ఫేక్ బ్రేక్అవుట్ జరిగినా, లేదంటే S1 ప్యూర్ దేని సపోర్ట్ తీసుకున్న మార్కెట్ ఎటన్నా రివర్సల్ జరగచ్చు. ఓకే, ఇక్కడ నుంచి రివర్సల్ అవ్వచ్చు, లేదంటే S1 ప్యూర్ నుంచి రివర్సల్ అవ్వచ్చు, లేదంటే ఈ జోన్ నుంచి రివర్సల్ అవ్వచ్చు. ఆ రోజు మార్కెట్ కిందకు వచ్చి సైడ్ వేస్గా ట్రేడ్ అవ్వచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టెల్ ఎట్ సైడ్ మూవ్ అవుతుందో. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ మనకి ప్రీవియస్ సెషన్ లో ఉంది, కానీ నిఫ్టీలో అంత పవర్ఫుల్ కాదు. నిఫ్టీ లో ఎందుకు పవర్ఫుల్ అంటే ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది, కానీ బ్యాంక్ నిఫ్టీ ఏంటి, జస్ట్ మార్కెట్ అక్కడే క్లోజ్ అయింది కాబట్టి ఇది ఈజీగా బ్రేక్ చేసేస్తుంది ప్రీవియస్ సెషన్లోను ఒకవేళ సెల్లర్స్ ఉంటే. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లెవెల్ కొంచెం స్లైట్గా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది టర్నింగ్ పాయింట్. ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ ఫైట్ కూడా ఉంది. సో ఇక్కడ చూసారు మీరు ఏమైందో 29th జనవరి. సో ఇక్కడ ఇనిషియల్గా సెల్లర్స్ ఉన్నారు, కిందకి పుష్ చేశారు. ఇక్కడ కూడా సెల్లర్స్ ఉన్నారు, కిందకి పుష్ చేశారు. ఆ తర్వాత రోజు బ్రేక్అవుట్ అయింది. వన్స్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో బయర్స్కి, మళ్ళీ సెల్లర్స్ కిందకి తీసుకొద్దాం అనుకున్నారు, కానీ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ చేశారు కదా ఈ బయర్స్ రానివ్వలేదు. సో ఈ బయర్స్ ఇక్కడ ఉంటారు, వాళ్ళు స్టాప్ లాసెస్ కింద ఉంటాయి. సో వన్స్ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయితే మళ్ళీ మార్కెట్ కిందకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ స్టాప్ లాస్ అంత బేగా ట్రిగ్గర్ అవనివ్వరు. ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మార్కెట్ చూసారు ఎంత బౌన్స్ అయిందో. సో సేమ్ ఎగ్జాక్ట్గా అదే లెవెల్ ఈరోజు టెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వచ్చు, లేదంటే బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కిందకి రావచ్చు. ఓకే, సో అనాలిసిస్ అయితే అది. అండ్ దెన్ ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా ఎక్స్పైరీ. మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే కంప్లీట్ ఆపోజిట్గా ఉంది. మిడ్ క్యాప్ నిఫ్టీ వేరేగా ఉంది, నిఫ్టీ వేరేగా ఉంది. సో నిఫ్టీ అయితే సైడ్ వేస్ మూవ్మెంట్ చూపిస్తుంది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. కానీ మిడ్ క్యాప్ నిఫ్టీ చూసారా, ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. మిడ్ క్యాప్ నిఫ్టీ ఏంటంటే ఇది రెసిస్టెన్స్ కదా, ఇమీడియట్గా నేను ఎంట్రీ తీసుకుంటాను. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి బుల్లిష్ క్యాండిల్ ఏమైనా ఫామ్ అయితే ఇక్కడ ఈ సెల్లర్ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటాయి. సో బై ఆర్డర్స్ దగ్గర మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. సో వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ఇన్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఫిన్ నిఫ్టీ కూడా ఎక్స్పైరీ ఈరోజు, ఈరోజు కాదు రేపు. సో ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం. ఓకే, సో ఫిన్ నిఫ్టీ ఏంటంటే ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ టైపే. ఇక్కడ నుంచి మార్కెట్ క్రాష్ అయింది అండ్ దాని ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఉంది. మార్కెట్ ఆల్మోస్ట్ లో దగ్గర ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ రెండు లెవెల్స్ అంత పట్టించుకోవద్దు ఈరోజు. సో ఈ లెవెల్ దగ్గర బ్రేక్ అయితే మార్కెట్ మళ్ళీ ఈ స్వింగ్ నుంచి కానీ ఈ డేలో దగ్గర నుంచి కానీ బౌన్స్ అవ్వచ్చు. ఓకే, సో ఈ స్వింగ్ కూడా స్లైట్గా ఇంపార్టెంటే, కానీ ఎందుకు మార్క్ చేసుకోలేదంటే ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీలో మార్క్ చేసుకున్నాం కాబట్టి మార్క్ చేసుకోలేదు. సో ఇంకా మనకి ఇంకా 3 minutes ఉంది మార్కెట్ ఓపెన్ అవ్వడానికి. మార్కెట్ ఓపెన్ అయ్యాక డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ అయితే పక్కన పెడుతున్నాను, ఎందుకంటే ఈరోజు చార్ట్స్ కొంచెం ఎక్కువ అవుతాయి కదా. బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నాను చార్ట్, నిఫ్టీ చూస్తున్నాను, మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ దెన్ ఫిన్ నిఫ్టీ కూడా చూస్తున్నాను. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది నిఫ్టీ చార్ట్, రైట్ సైడ్ ఉన్నది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. సో నెక్స్ట్ ఏంటంటే ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక సైడ్ పెట్టుకుంటాను. ఓకే, ఫిన్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ ఒకటి పెట్టుకుంటున్నాను, కానీ ఫిన్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ ఒకలా మూవ్ అవ్వదు. సో నిఫ్టీ పెట్టుకుందాం ఇక్కడ. సో నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ కొంచెం పర్వాలేదు, అంటే ఆల్మోస్ట్ సేమ్ ఏం కాదు, కానీ కొంచెం పర్వాలేదు. మిడ్ క్యాప్ నిఫ్టీ ఇది బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అయితే
కొంచెం సేమ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో లెఫ్ట్ సైడ్ ఏమో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ పెడుతున్నాను, రైట్ సైడ్ ఏమో నిఫ్టీ చార్ట్ పెడుతున్నాను. ఓకే, సో నాకు ఈజీగా అనిపించేది ఏంటంటే ప్రజెంట్ ఈ రోజుకి అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే మనకి ఏం రెసిస్టెన్స్ లేదు ఆర్ టు ప్యూర్ తప్ప. సో ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. కానీ అట్ ది సేమ్ టైం నిఫ్టీ కూడా చూసుకోవాలి కదా, నిఫ్టీ సిపిఆర్ రెసిస్టెన్స్ ఇస్తే మళ్ళీ ఏదైనా జరగవచ్చు. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ బ్రేక్ చేస్తే S1 పివోట్ అని అండ్ దెన్ ఈ స్వింగ్ లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్ బేరిష్గా ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. కానీ అట్ ది సేమ్ టైం నిఫ్టీ కూడా చూసుకోవాలి. నిఫ్టీ ఈ జోన్ ఇంపార్టెంట్ అని మార్క్ చేస్తున్నాం కదా, ఈ జోన్ కూడా బ్రేక్ అవ్వాలి. అప్పుడు కిందకు వస్తే అప్పుడు మనకి ఫర్దర్గా కిందకి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మిడ్ క్యాప్ నిఫ్టీ మనం ఈ లెవెల్ బ్రేక్ అయితే పైకి ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం కదా, కానీ ఏమవుతుంది, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ లెవెల్ నుంచి ఎటువంటి బ్రేక్ లేదు కాబట్టి నో ఎంట్రీ. కానీ ఈ లెవెల్ ఇంపార్టెంట్, లో కూడా అంతే ఇంపార్టెంట్, హై అంత ఇంపార్టెంటో లో కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ లెవెల్ నుంచి ఏమైనా కన్సోలిడేషన్ అయ్యి అప్పుడు బ్రేక్అవుట్ అయితే నేను షార్ట్ తీసుకుంటాను, టార్గెట్ ఏమో 2 అవర్ పెట్టుకుంటాను. ఓకే, మార్కెట్ అయితే ప్రెజెంట్ అయితే బేరిష్గా ఉంది మార్కెట్. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే, సో బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ సెషన్ లో అయితే క్రాస్ అయింది, కానీ నిఫ్టీ ఇంకా సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి కొంచెం లేట్గా తీసుకోవాలి ఎంట్రీ, అంత ఫాస్ట్గా తీసుకోకూడదు. చూద్దాం ఏమవుతుందో. ఓకే, మిడ్ క్యాప్ నిఫ్టీలో చూసారా ఎంత పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చినప్పుడు చాలామంది ట్రాప్ అవుతారు. ఓకే, ఇక్కడ మనం షార్ట్ ఎంట్రీ తీసుకోకూడదు. అఫ్కోర్స్ మార్కెట్ బేరిష్గా ఉంటే ఫర్దర్గా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చినప్పుడు మీరు షార్ట్ తీసుకుంటే ట్రాప్ అవ్వచ్చు. అండ్ దెన్ కమింగ్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే S1 ప్యూర్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, నిఫ్టీ అయితే డిమాండ్ జోన్ దగ్గర ఉంది. సో ఇంకా యాజ్ ఆఫ్ నో అయితే నో ఎంట్రీ. వేరే ఫిన్ నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ ఓకే ఆల్మోస్ట్ బ్రేక్ అయింది. ఓకే గైస్, మిడ్ క్యాప్ నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ అయినప్పుడు ట్రాప్ అవుతారని చెప్పాను కదా, సో ఎగ్జాక్ట్గా ట్రాప్ అయ్యారు. అండ్ దెన్ సెకండ్ క్యాండిల్ ఇమీడియట్గా బుల్లిష్ క్యాండిల్. సో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను, చెప్పాను కదా ఎప్పుడు కూడా ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ తీసుకుంటే ఎంట్రీ మీరు ట్రాప్ అవుతారు, షార్ట్ తీసుకోకూడదు. ఇన్స్టెడ్ మీరు లాంగ్ ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, ట్రాప్ అయిన వాళ్ళు స్టాప్ లాసెస్ ఇక్కడ ఉంటాయి కాబట్టి మార్కెట్ ఫర్దర్గా అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఆల్రెడీ ఎంట్రీ అయితే తీసుకున్నాను, నేను చూపిస్తాను ఆగండి. ప్రజెంట్ అయితే ప్రాఫిట్లోను. సో ప్రాఫిట్ 5000లో ఉంది. పుట్ ఆప్షన్ సెల్ చేశానంటే మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పి, సో నా అనాలిసిస్ ప్రకారం మార్కెట్ అయితే పైకి వెళ్తుంది. సో ఈ ట్రేడ్లో నా రిస్క్ వచ్చి ఆల్మోస్ట్ 10,000. సో 10,000 మైనస్ రాగానే నేను స్క్వేర్ ఆఫ్ చేస్తాను. సో ఒకవేళ జీరో చేస్తే ఎంత వస్తుంది, 750 క్వాంటిటీస్ ఉన్నాయి కదా, 750 ఇంటూ ఒకవేళ అది జీరోకి వెళ్తే 22,000 ప్రాఫిట్ వస్తుంది. సో జీరోకి వెళ్తుందో స్టాప్ లాస్ హిట్ అవుతుందో చూద్దాం. ప్రజెంట్ అయితే హై వచ్చి ఆల్మోస్ట్ ఇందాకైతే 6,500 వరకు వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ ఓకే 6,000కి వచ్చింది. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 8,500 అలా ట్రేడ్ అవుతుంది. 9,000. సో 30 నుంచి ఆల్మోస్ట్ 18 వరకు మూమెంట్ వచ్చింది. 9,600. ఓకే 10,000 అంటే 1:1 రిస్క్ కూడా వచ్చింది. నా రిస్క్ వచ్చి 10,000 కదా ఈ ట్రేడ్లో. సో 10,000 నుంచి మళ్ళీ చూద్దాం, ఇక్కడ నుంచి ప్రాఫిట్ మళ్ళీ ఇంకొక 10,000 వస్తుందో లేదంటే నెగిటివ్ వస్తుందో. 15,000 వస్తే స్టాప్ లాస్ అయినా ట్రైల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో 11,500, 11,650 అలా ట్రేడ్ అవుతుంది. మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే ఓన్గానే మూవ్ అవుతుంది, నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని అంతగా పట్టించుకోదు. సో ప్రెజెంట్ అయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాయి. సో ఇక్కడేమో ప్రీవియస్ సెషన్ లో రెసిస్టెన్స్, ఇక్కడేమో సిపిఆర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. కానీ నిఫ్టీని కొన్నిసార్లు ఫాలో అవ్వచ్చు మిడ్ క్యాప్ నిఫ్టీ. ఓకే, నిఫ్టీ బేరిష్గా ఉంటే మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా బేరిష్గా ఉండొచ్చు. సో ప్రెజెంట్ అయితే నిఫ్టీకి సిపిఆర్ సపోర్ట్ రెసిస్టెన్స్ లోపల ఉంది. సో నిఫ్టీ రివర్స్ అయ్యి మిడ్ క్యాప్ కిందకు వస్తుందో లేదో చూద్దాం. ఓకే, ఇంకా 11,000 అలా ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 15,000కి దగ్గరలో ఉంది, 14,500 అలా ట్రేడ్ అవుతుంది. అండ్ ఇది కూడా రెసిస్టెన్సే మిడ్ క్యాప్ నిఫ్టీకి. ఓకే, మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా.
సో ఒకవేళ డే హై దగ్గర కానీ ఈ పివోట్ దగ్గర కానీ వస్తే నేను క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 1:2 కోసం వెయిట్ చేస్తాను, కానీ చూడాలి. ఎందుకంటే 10-15 కూడా అవ్వలేదు టైం, జస్ట్ విత్ ఇన్ 15 మినిట్స్లో 15,000 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి. అండ్ దెన్ ఇంత పెద్ద మూమెంట్ జరిగింది. మార్కెట్ ఒకవేళ సైడ్ వేస్గా ఉంటే పర్వాలేదు, మళ్ళీ రివర్సల్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఓకే గైస్, 15,000కి వచ్చింది. ఆల్మోస్ట్ నేను ఎగ్జిట్ అవ్వడానికి చూస్తాను ఇప్పుడు. సో 9.55 ప్రీమియం కూడా తక్కువ దొరికింది మనకి, 30 రూపీస్ దగ్గర దొరికింది కదా. సో మళ్ళీ ఇప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకున్నా సరే కొంచెం రిస్కీగా ఉండొచ్చు. సో ఎగ్జిట్ అయిపోతాను ఇప్పుడు. ఇంకొక 10కి వస్తే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, ట్రైలింగ్ స్టాప్ లాస్ 10 దగ్గర పెట్టుకున్నాను. అండ్ దెన్ ఆల్మోస్ట్ 10కి వస్తుంది అది. అండ్ నిఫ్టీ కూడా రెసిస్టెన్స్ దగ్గర ఉంది. నిఫ్టీ కూడా సిపిఆర్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ దెన్ ఈ టార్గెట్ అయితే ఆల్రెడీ హిట్ అయిపోయింది. ఒకవేళ ఆప్షన్ బయింగ్ తీసుకొని ఉంటే మనకు మోర్ దాన్ 1:2, 1:3 కూడా వద్దు మనకి. ఎందుకంటే ఎంట్రీ ఇక్కడ కదా, స్టాప్ లాస్ కింద పెట్టుకున్న 36 పాయింట్స్. సో టార్గెట్ ఎంత, 70 పాయింట్స్ ఉండాలి. ఓకే, 70 పాయింట్స్ ఆల్మోస్ట్ 70 కన్నా ఎక్కువైంది. 105 పాయింట్స్ అయింది, అంటే 1:3 వచ్చింది ఇక్కడ. సో అందుకని చెప్పి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ సప్లై జోన్ కింద మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయినా అవ్వచ్చు, లేదంటే బ్రేక్అవుట్ అయ్యి ఏమన్నా జరగచ్చు. స్టాప్ లాస్ అయితే 10 దగ్గర పెట్టుకున్నాను. ప్రెజెంట్ 9 అలా ట్రేడ్ అవుతుంది. ఇంకొక 1 రూపీ, 10 రూపీస్ హిట్ అయితే నా ట్రేడ్ క్లోజ్ చేస్తాను. బ్రేక్అవుట్ అయితే అవుతుంది. మిడ్ క్యాప్ నిఫ్టీ ఫేక్ బ్రేక్అవుట్ అవ్వచ్చు, ఎందుకంటే ఒక్క రెడ్ క్యాండిల్ కూడా లేదు కదా. ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లర్స్ ఏమన్నా ఉంటే వాళ్ళ కిందకి మార్కెట్ని పుష్ చేయొచ్చు. సో ప్రెజెంట్ ప్రాఫిట్ అయితే 17,200, 17,500 వరకు వెళ్ళింది హై. సో 10 రూపీస్కి వస్తే నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకుంటాను. అండ్ దెన్ 15,000 ప్రాఫిట్ వస్తుంది. అండ్ దెన్ ట్రేడ్స్ క్లోజ్ చేస్తాను. ఒకవేళ ఇక్కడ నుంచి మళ్ళీ ఏమైనా బులిష్నెస్ ఉంటే ఒక 10 రూపీస్ హిట్ అవ్వకపోతే మనకి గుడ్ ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే గైస్, చెప్పాను కదా, చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి సెల్లర్స్ ఉన్నారు. సో క్లోజ్ చేస్తున్నాను ట్రేడ్. మళ్ళీ ఇక్కడ నుంచి ఏదైనా జరగవచ్చు ఇప్పుడు. అండ్ నిఫ్టీ కూడా సిపిఆర్ దగ్గర ఉంది. సో ఆల్మోస్ట్ 15,300. ఓకే, ఓకే 150 క్వాంటిటీస్ ఇంకా ఉంచాను. సో క్లోజ్ చేస్తాను ఇప్పుడు. సో క్లోజింగ్ ఎగ్జిట్ మార్కెట్ ఆర్డర్లో క్లోజ్ చేస్తున్నాను. ఓకే, డన్. సో ఆల్మోస్ట్ ప్రాఫిట్ వచ్చి 15,570. ఇప్పుడు మళ్ళీ 7 రూపీస్కి వచ్చింది. ఓకే, జీరో అవ్వచ్చు. జీరో అయితే మనకి 20,000 ప్రాఫిట్ వస్తుంది. కానీ ఏంటంటే ప్రీమియం తక్కువగా ఉంది, 30 రూపీస్ దగ్గర ఉంది కదా. మళ్ళీ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని వెయిట్ చేయడం అనేది కొంచెం రిస్క్గా ఉంటుంది. నేను 10-15 వరకు చూస్తాను. జనరల్గా అయితే నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు, 10-15 తర్వాత ఉన్నది కాబట్టి నేను మొన్న వెయిట్ చేశాను. మొన్న ఆల్మోస్ట్ 12,000, 13,000 వచ్చిన వెయిట్ చేశాను. సో ఈరోజు ఏంటంటే 9:43 అయ్యింది. 9:25 నుంచి విత్ ఇన్ 20 మినిట్స్ కన్నా తక్కువే. 9:25, 35, 45 అయితే 20 మినిట్స్ అవుతుంది. కానీ 20 మినిట్స్లోనే మన ట్రేడ్ ఈరోజు కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రాఫిట్ 15,570. ఓకే, సో డన్ ఫర్ ది డే. మనకి February 1st అయితే మొన్న February 2nd 5,000, ఈరోజు 15,000, ఒక 20,000 వచ్చినట్టు. సో నిఫ్టీ ఇక్కడ నుంచి ఏమన్నా రివర్సల్ అయ్యే జరగవచ్చు. ఈ లెవెల్ ఇంపార్టెంట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ సిపిఆర్ ఉన్నది ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఎనీహౌ ట్రేడ్ అయితే క్లోజ్ చేస్తున్నాను ఈ రోజుకి. ఓకే గైస్, బై. హోప్ యూ హ్యావ్ లర్న్ సంథింగ్. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నా డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఎందుకు ఎంట్రీ తీసుకున్నామంటే ఇక్కడ మనకు ఒక స్ట్రాటజీ ఉంటుంది. సో ఆ స్ట్రాటజీ ప్రకారం క్రైటీరియాస్ అన్నీ మీట్ అయ్యాయి కాబట్టి ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, ఇలాంటి స్ట్రాటజీస్ మీకు నేర్చుకోవాలని ఉంటే మీరు డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆల్మోస్ట్ 26 స్ట్రాటజీస్ ఉంటాయి. ఇంకొక 4 స్ట్రాటజీస్ కూడా యాడ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 30 స్ట్రాటజీస్ వస్తాయి మీకు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్లో పింక్ చేయండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఓకే గైస్, బాయ్.